ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో లంచ్ బాక్సులకి అలాగే టిఫిన్ బాక్సులు రెండు చేసుకోవడానికి ఎక్కువ టైం కానీ ఓపిక కానీ లేనప్పుడు చాలా ఈజీగా చేసేసుకునేటటువంటి లంచ్ కాంబోని చూపిస్తున్నాను. ఇక్కడ నేను చపాతీలకి కాంబినేషన్గా టమాటో కర్రీని చూపిస్తున్నానండి. ఈ టమాటో కర్రీ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. అలాగే చాలా సింపుల్గా ఉంటుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఆవాలను వేసుకొని చిటపటలాడించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయల్ని ఒకసారి పోపుతో సహా గరిటెతోటి కలిగి పెట్టేసేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలో సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలని కలిపి పెట్టుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలని ఉప్పు పసుపుతోటి కలిపి వేయించుకున్నప్పుడు మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. దీంట్లో మనం ముందుగానే ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయల నుంచి నీరు బయటకు వచ్చి ఇవి చక్కగా మెత్తబడిపోయి ఉడికిపోతాయండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ చపాతీల్లోకి ఇలా టమాటా ఆనియన్స్ తోటి కనుక కర్రీ చేసుకున్నట్లయితే తక్కువ క్యాలరీలు అనేవి వస్తాయి. అలాగే టమాటాలని ఎక్కువగా తీసుకోవటం వల్ల స్కిన్ గ్లో అనేది పెరుగుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి. మనం ఎన్ని ఉల్లిపాయలను తీసుకున్నామో అన్నే టమాటాలను కూడా తీసుకుంటున్నాను. అలాగే 2 చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ టమాటాలని తీసుకోవటం వల్ల మనకి బ్లడ్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, చర్మం ముడతలు పడకుండా ఉండటానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా టమాటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో గరిటెతోటి కలిపి పెట్టుకుంటూ ఉన్నట్లయితే అడుగంటకుండా ఉంటుంది. అలాగే టమాటాలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇవి ఉడుకుతున్నప్పుడే మనం దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ప్లెయిన్ కారం వేసుకొని ఉడికించుకోవాలి. ఈ కూరలోకి మనం ప్రత్యేకంగా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి. కేవలం టమాటాల్లో ఉండేటటువంటి నీటితోనే గుజ్జు అనేది వస్తుంది. అయితే మనం వాడేటటువంటి టమాటాలను బట్టి ఈ నీటి శాతం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి అవసరమైతే కొంచెం నీళ్ళని పోసుకొని ఉడికించుకోవచ్చు. ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడినన్ని నీళ్ళు పోసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్నటువంటి ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలండి. ఆల్రెడీ టమాటాలు ఉల్లిపాయలు చక్కగా ఉడికిపోయాయి కాబట్టి ఇంకొక 2 నిమిషాల్లో ఈ నూనె అనేది చక్కగా పైకి తేలుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా పైనుంచి వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటటువంటి టమాటా అలాగే ఉల్లిపాయ కూర అనేది రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ టమాటా కూరని మనము ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకి, చపాతీల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నము ప్లెయిన్ రైస్లో కూడా తీసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా ఎక్కువ టైం లేనప్పుడు, కూరగాయలు ఎక్కువగా లేనప్పుడు కూడా ఇలా ట్రై చేసుకొని టైంని సేవ్ చేసుకోవచ్చు అండి. మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి లంచ్ కాంబోని ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.